నేనండి మీ కోనసీమ వంటలకనండి. ఈరోజండి తాటి రొట్టె అండి. తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్సో మా గోదావరికండి తాటి రొట్టె అంటే అంత ఫేమస్ అండి బాబు. రండి చేసేసుకోవచ్చు రుచికరమైన తాటి రొట్టెనండి. ముందుగానండి 2 తాటిపళ్ళు తీసుకునండి వాటిని బాగా చితక్కొట్టుకోండి. ఇలా చితక్కొట్టుకోవడం వల్ల అండి ఇటు పై తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండి. ఇలా చితక్కొట్టుకునండి ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలన్నమాట అండి. ఇప్పుడండి వీటి పైన ఉన్న తొక్కని శుభ్రంగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తాటి టెంకలండి ఒకదానితో ఒకటి కొట్టుకోవడం వల్ల అండి పేసం ఈజీగా వస్తుందండి. ఒక్కొక్క తాటికాయలోని 3 టెంకలు వస్తాయండి. మొత్తం 6 కూడా ఇలా చితక్కొట్టుకునండి పక్కన ఉంచుకోండి. ఇలా పక్కన ఉంచుకున్న టెంకలనండి పేసం తీసి దాంతోనండి పేసం తీసుకోవాలి. మనకి ఇది కానీ పేసం తీసి ఇది లేకపోతే అండి మనం ఇంట్లో క్యారెట్గా తురుముకుంటాం చూసారా, దాంతో తీసుకున్నా కానీ పేసం ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగా ఈ బద్దెల పైనుంచి అండి టెంకని కిందకి అంటూ ఉంటాయండి. దాని నుండి ఉన్న పేసం మొత్తం కిందకి కంచంలోకి వచ్చేస్తుంది అనమాట అండి. క్యారెట్ దాంతో కూడా వచ్చేస్తుందండి. దీంతో సులువుగా వస్తుంది అనమాట అండి. ఇప్పుడండి ఇలా శుభ్రంగానే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అండి ఇందులో ఒక చిన్న చిట్కా ఉందండి. ఏంటంటారా, ఇది తినేటప్పుడండి పీస్ కింద తగులుతుందండి. అది తగలకుండా ఉండాలంటేనండి ఒక్కసారి అండి మనం పేసంలోనండి ఏలు పెట్టండి రౌండ్గా తిప్పితే మనకి ఆ పీచ్ అనేది చేతికి వచ్చేస్తుంది అనమాట అండి. అదిగో చూడండి అలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసి పక్కన పడేసుకోండి. ఇప్పుడండి ఈ పేసాన్ని ఒక గిన్నెలోకి వేసుకునండి బెల్లం అండి ఒక కప్పు తీసుకున్నానండి నేను. అంటే తాటిపండు తీయగా ఉంటే తక్కువ పడుతుందండి, లేకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది. నాకు ఒక కప్పు సరిపోయిందండి. ఇది వరి నూక అనమాట అండి. మనం రేషన్ బియ్యం వరి నూక తీసుకుంటేనండి ఇంట్లో ఆడింది ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కానీ నేను ప్యాకెట్ బయట దొరుకుతుంది కదండి, ఆ వరి నూక తీసుకున్నాను అనమాట అండి. ఇది బాయిల్డ్ మూలనండి నానబెట్టిన అవసరం లేదనమాట. ఇది నాకు గ్లాసు నూక పడ్డదండి, అదే గ్లాస్తో బెల్లం తీసుకున్నాను అనమాట అండి. ఇప్పుడండి ఒక వెడల్పాంటి బాండీ తీసుకునండి అందులో 2 చెంచాలు నూనె వేసుకునండి. మనం ముందర సిద్ధం చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోండి. ఎక్కువసేపు నాన్న అవసరం లేదండి, మనం కలిపేసుకున్న ఒక 2 నిమిషాలకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరిటాకుకి నూనె రాసండి ప్లేట్ వేసుకుని దానిపైన కింద నిప్పులు ఉంటాయి కదండి ఆ నిప్పులు వేసేసుకోండి. ఆ నిప్పులు వేసేసుకుంటామండి బాగా కాలుతుంది అనమాట అండి. అదిగోండి రెడీ అయిపోయింది మన తాటి రొట్టె అండి. దీన్ని ఇలా తీస్తేనండి ముక్కల కింద ఇరిగిపోతుంది కాబట్టి ఒక ప్లేట్ వేసండి ఒక గొట్టుకి జారేయండి. దానికి ఉన్న చెమ్మ పెట్టండి ఊడిపోయి ఆ ప్లేట్లో పడిపోద్ది అనమాట అండి. ఇదిగో చూడండి ఇలా పడిపోద్ది అనమాట. అసలు చిన్న ముక్క కూడా పోదండి. దీన్ని కానీ కోసుకుని తింటూ ఉంటుందండి. మరి ఎప్పుడు తినే తిండి కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా చేసి తినడం కూడా అండి చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుండండి, షేర్ చేయండి.